బాబాయ్ బాబాయ్ రామలక్ష్మణి అయ్యక్క మా బజార్లో ఉంటుంది, నీకు కూడా తెలిసి అనుకుంటా బాబాయ్. అయితే మా ఇత్తడి బిందెను చూసా బాబాయ్, అది కుళాయి కడేసాను బాబాయ్, తీసేసుకుంది బాబాయ్. అదేమనంటే ఈ బిందె నాదంటుంది బాబాయ్. నాకు 4 ఆడపిల్లలు, నా భర్తే మంచోడు కాదు, తాగుబోతోడు. ఆ బిందె ఎప్పుడన్నా పిల్లలకి ఇంట్లో లేనప్పుడు తాకాడు పెట్టుకుని 100 రూపాయలు తెచ్చుకుని తినేదాన్ని. ఆ బిందె ఎత్తుకెళ్ళి దాని ఇంట్లో పెట్టుకుంటే నా పరిస్థితి ఏంటి మరి? అంటే నీళ్లు పట్టి పెట్టావా? నీళ్లు వస్తాయి అని పెట్టాను, నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకోవచ్చు అని. చూడు బాబాయ్ అసలు ఎవరమ్మా? నాకు తెలుసా, నేను చూసాను. ఎవరు నాకు తెలుసా? తెలుసు బాబాయ్, నేను పిలుచుకురానా? పిలుచుకురాపు చూద్దాం, నేను చూసానా లేదా. రమ్మంటున్నాడు అక్క, ఎందుకలా రమ్మంటున్నాడు? చెప్పు ఏంటంటే పిలుస్తారంట. ఏ ఊరమ్మా మీది? నేను ఇక్కడే పక్క గలీలోనా? ఎన్నాళ్ళైంది ఊరికి వచ్చి? 2-3 నెలలు అయింది. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఏం పని చేస్తారు? ఏదో పని చేసుకుని షూటింగ్ ఏదో పని ఉన్న పని చేసుకుని. మరి ఏంటి ఈమె మాకు ఇంటి దగ్గరే ఉండేది. ఈమె కూడా వాటర్ కాడ కొడాయి కాడ బిందె పెట్టిందంట. ఆ బిందె నువ్వు తీసుకెళ్ళేవంట. 2 బిందెలు నువ్వు తీసుకెళ్ళేవంట. నేను చూసాను బాబాయ్, ఆమె చూసిందంట, ఆమె చూస్తుంది. మరి ఆమె బిందె ఎత్తుకెళ్ళటం నువ్వు చూసా? తీసుకెళ్ళడం చూసా? బిందె మీ ఇంట్లో ఉంది కదా? బిందె మా ఇంట్లో ఉందని నేను తీసుకెళ్ళినట్టు లెక్కన. మరి ఎవరు తీసుకొస్తారు? అసలు ఫస్ట్ మాట్లాడితే అర్థం ఉండాలి. ఆమె చూసిందంట. ఎవరన్నా చూస్తే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. సాక్ష్యం ఎవరన్నా చూస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆమె చూసిందంట. మరి ఏది బిందె తీసుకురా? నేను తీసుకెళ్ళి నాకు ఇంట్లో నీవు ఉందని ఎవరు చెప్పారు అసలు? చెప్పండి. నేను తీసుకెళ్ళాను చూసా. మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళినట్టే. అట్లేదు అనుకుంటా, నీ మొగుడే నాకు తెచ్చిచ్చాను బాబాయ్. అదేంటి బిందె పోయింది? మొగుడు కాడిపోయావా? వాళ్ళ మొగుడు నీకు తెలుసా? ఎత్తుకెళ్ళిందో మా ఆయన ఇచ్చాడు, వాడు తాగిపోతాడు, చెక్కలో తీసుకెళ్ళి ఇచ్చుంటాడు. ఇమ్మని బాబాయ్, నాకు ఆ బిందె దిక్కు బాబాయ్. సరే ఇచ్చేసి. నువ్వు వచ్చి నువ్వు వచ్చి 2 నెలలు అంటున్నావు. తీసుకొచ్చి తీసుకుంటాను. ఆయన ఊరికే తీసుకోలేదు, నన్ను కూడా ఉండింది కాబట్టి తీసుకున్నాను. అది కాదు, 2 నెలల్లోనే ఇలాంటి పనులు నేర్చుకుంటున్నావా? ఎక్కడ నేర్చుకుని వచ్చావా? ఎక్కడ నేర్చుకుని వచ్చావా? ఏంటి ఊళ్ళో జనం కోసం? నేను నీరు కొట్టుకోవట్లేదు, నీ మౌన్ రమ్మని నేను పిలవలేదు. నన్ను ఇష్టపడ్డాడు వచ్చాడు, నేనేం చేయాలి? ఆయన అలాంటి కాదు, నువ్వేదో మాయమంత్రం వేసావు. నాకు అలాంటి మాయ చేయడం రాదు. నువ్వేదో మాయ చేసావు. ఉన్నావు అది ఇది నన్ను మెచ్చుకున్నాడు, వచ్చిండు. నాకు అది బింది మాయ చేసావు కాబట్టి మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చావు. మాయ చేసావు కాబట్టి మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చావు. ఉంచుకో, నువ్వు మంచిదాని అయ్యి నీ మొగుడు నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి ఎందుకు వస్తావు? నాకేం తెచ్చి సరే, ఎన్ని వదిలేసి బిందె ఎత్తురా. నాకు తెచ్చిస్తాను. బిందె ఎత్తురా. చూసుకో మరి ఆయన